ఐదేళ్ల క్రితం వరకు వారంతా గృహలక్ష్ములు, వంటింటికే పరిమితమైన వాళ్ళు ఇప్పుడు గ్రామలక్ష్ములుగా మారారు. ఇంటిని చక్కదిద్దే ఇల్లాలికి ఊరు బాధ్యతలు అప్పచెప్తే ఎలా ఉంటుంది? చెప్పడం ఎందుకు, మీరు కూడా చూస్తే స్త్రీ శక్తికి సలాం కొడతారు. ఆ గ్రామం ఎక్కడుంది, ఆ గ్రామం ప్రత్యేకత ఏంటి చూద్దాం. ఇంటిని అందంగా, పిల్లల్ని పద్ధతిగా పెంచే మహిళలకు అవకాశం ఇవ్వాలే గాని ఎందులోనైనా సరే విజయం సాధించి తీరుతారు, ఆదర్శంగా తీర్చిదిద్దుతారు. వైఎస్ జగన్ పాలనలో మహిళా సాధికారతకు పెద్దపీట వేయడంతో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అందుకు ఉదాహరణ ఇదిగో ఈ ఊరే. పేరు కోమటికుంట, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఉంది. ఈ ఊరు సర్పంచ్ నుంచి వాలంటీర్లు, వార్డు మెంబర్లు, పోస్ట్ విమెన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఊరు బాధ్యతంతా మహిళల చేతుల్లోనే ఉంది. వీరే ఊరును ఏలుతున్న మహిళా మనులు. ప్రతిదీ కూడా మహిళలకు ఇవ్వడం మాకు ఎంతో సంతోషం అండి. ఇంతకుముందు ఆడవాళ్ళని అలా వంటింట్లోనే ఉంచి వాళ్ళు ఏం చేయకూడదు, ఇదొక ఆచారంలా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరూ సమానం అన్నట్టుగా జగనన్న గారు మాకు అన్ని అవకాశాలు కల్పిస్తున్నారండి. మహిళా ప్రజాప్రతినిధులు ఉండటమే కాదు ఈ ఊరి ప్రత్యేకత మరొకటి కూడా ఉంది. అదేంటంటే ఆదర్శ గ్రామంగా కూడా చెప్పుకుంటారు. గత ప్రభుత్వంలో ఇటు రాజకీయం, అటు ప్రభుత్వ విధుల్లో ఎటు చూసినా మగవారే ఉండేవారు. కానీ ఇప్పుడు జగన్ పాలనలో మహిళలకే పెద్దపీట వేయడంతో గ్రామం అభివృద్ధి బాటలో నడుస్తోంది. అందుకు ఉదాహరణ ఇదిగో సిమెంటు రోడ్లతో పరిశుభ్రతకు కేరాఫ్ గా నిలుస్తోంది కోమటికుంట గ్రామం. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రధాన రహదారికి కూడా మోక్షం ఈ మహిళల హయాంలోనే జరిగింది. గత ప్రభుత్వంలో గోపాలపురం నుంచి కోమడిగుంట రావడానికి సరైన రోడ్డు సదుపాయం లేని కారణంగా జనం చాలామంది స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కానీ మా ఊర్లో ఎక్కువ మంది వ్యవసాయ ఆధారం మీదే జీవిస్తారండి. అలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడేవారు. కానీ మన ప్రభుత్వం వచ్చాక మేము ఎన్నిక కాబడ్డాక ఆ రోడ్డుని మేము వేయించడం జరిగిందండి. ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి సంక్షేమాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో ఈ ఊరే ప్రత్యక్ష సాక్షి. సుమారు 1200 మంది ప్రజలున్న ఈ ఊర్లో నవరత్నాలు అందుకున్న పేద, బడుగు, బలహీన మైనారిటీ వర్గాలు ఇప్పుడు ఆర్థికంగా బలపడుతున్నారు. 20 ఏళ్లుగా ఇల్లు లేని 50 మందికి ఇళ్ల పట్టాలు అందించి ప్రతి ఒక్కరికి సొంతింటి కలను నెరవేర్చారు ఈ ఊరి ప్రజాప్రతినిధులు. దీంతో ఇప్పుడు ఈ ఊర్లో అందరికీ సొంతిల్లు ఉంది. 7 సంవత్సరాల నుంచి నివసిస్తున్నామండి. ఎటువంటి లబ్ధి మేము పొందలేదండి. ఒక్కొక్క ఇంట్లోనూ 2 ఫ్యామిలీస్ నివసిస్తున్నామండి. చాలా బాధలు పడుతున్నామండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1.5 సెంటు స్థలం ఇచ్చారండి. ఆ స్థలంలో బేస్మెంట్ వేసుకున్న తర్వాత బిల్లులు కూడా పడినాయండి. సభ్యురాలకు వచ్చి 80,000 వస్తే ఏ యాక్టివిటీస్ చేసుకోవడానికైనా సరే ఇబ్బందిగా ఉండేదండి. ఇప్పుడు ప్రజెంట్ మాకు బ్యాంక్ లింకేజ్ వచ్చే 20 లక్షలు, మనిషికి వచ్చి 2 లక్షలండి. ఏ యాక్టివిటీస్ చేసుకోవాలన్నా వాళ్ళు సంతోషంగా చేసుకుంటారండి. కిరాణా షాపులని, గేదెలని, సంథింగ్ ఏదైనా వాళ్ళకి సంబంధించినంత వరకు చేసుకుంటున్నారు. లింకేజ్ కూడా బాగా ఈఎంఐ వచ్చేసి సరిగా కడతారండి. మహిళలు ఆర్థికంగా బలంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని పథకాలను మహిళల పేరునే అందిస్తోంది. అలా ఈ ఊర్లో 29 పొదుపు సంఘాలకు దాదాపు 20 లక్షల వరకు పరిమితిని కల్పించారు. దీంతో 292 మంది లబ్ధి పొందుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కోమటికుంట గ్రామం అభివృద్ధికి అడ్డాగా మారింది. 50 మంది ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు కల్పించామండి. ఇంచుమించు 20 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు వేయడం జరిగిందండి. అదేవిధంగా హాస్పిటల్ బిల్డింగ్ కూడా నిర్మించడం జరిగిందండి. అదేవిధంగా మా సచివాలయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఆఖరికి పోస్ట్ మ్యాన్ కూడా మహిళలే కావడం మా గ్రామానికి ఉన్న ప్రత్యేకత అండి. 1100 మంది జనాభా కల మా గ్రామంలో ఇంచుమించు 170 మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందండి. 80 మందికి ఆసరా ఇవ్వడం జరుగుతుంది. చేదోడు 75 మందికి ఇవ్వడం జరుగుతుందండి. ఇది మా గ్రామానికి ఉన్న ప్రత్యేకత అండి. అదేవిధంగా 1,30,00,000 రూపాయలు కొత్తగా 27 గ్రూపులకి రుణాలు మంజూరు చేయడం జరిగిందండి. 35 లక్షల రూపాయలు ఆసరా రుణమాఫీ చేయడం జరిగిందండి. ఇది మా గ్రామానికి ఉన్న ప్రత్యేకత అండి. విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా గ్రామస్తులకు మెరుగైన వైద్యం అందిస్తూ ఆరోగ్య గ్రామంగానూ నిలుస్తోంది ఈ ఊరు. ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీను హెల్త్ సర్వీసెస్లు అందించడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అలాగే మన క్లినిక్లో మనకి 105 రకాల మందులు, అలాగే 14 రకాల డయాగ్నోస్టిక్స్ అండి. అలాగే మనకి ప్రతి నెల ఎవ్రీ మంత్ పిఎంఎస్ఎంఏ ప్రోగ్రామ్ ద్వారా పిహెచ్సి అండర్లో మనకి యాంటీనేటల్స్కి మనకి స్కానింగ్స్ అండ్ బ్లడ్ టెస్ట్లు, యూరిన్ ఆల్బుమిన్, అలాగే ప్రతిదీ యాంటీనేటల్కి టెస్టులు చేయబడుతున్నాయండి.
ఆరోగ్యము, ఆదాయం ఉన్న చోట అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ రెండు మహిళల వల్లే సాధ్యమవుతుందని భావించిన సీఎం వైఎస్ జగన్ తన పాలనలో మహిళలకు పెద్దపీట వేయడంతో ఆ నమ్మకాన్ని నిలుపుకున్నారు కోమటికుంట గ్రామ మహిళలు. ఈ ఊరు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఉండటం గర్వంగా ఉందన్నారు మంత్రి తానేటి వనిత. మార్చి 8 వస్తుందంటే మహిళా దినోత్సవం అని చెప్పి మామూలుగా ప్రపంచవ్యాప్తంగా ఆ ఒక్కరోజునే మహిళలకు ఒక ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని గౌరవిస్తూ రకరకాల రంగాలలో ప్రావీణ్యం సంపాదించిన మహిళల్ని సత్కరించడం, గౌరవించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఈ మా ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న పాలనలో ప్రతిరోజు కూడా మహిళా దినోత్సవం చేసుకునేలా చక్కటి పాలన జగనన్న మాకు ఇవ్వడం జరిగింది. ఏ రంగంలోనైనా సరే అవకాశం ఇస్తే మహిళలు దూసుకుపోతారని కోమటికుంట గ్రామం మరోసారి రుజువు చేస్తోంది.